వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణివాలా. ఐఎమ్ ఎన్ ఆస్ట్రోపతి డాక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో శివానంద యోగా గురించి మాట్లాడుకుందాం. ఈ శివానంద యోగాని ఇంట్రడ్యూస్ చేసింది స్వామి శివానంద. అందుకే మనకి ఈ యోగా పేరు శివానంద యోగా అని వచ్చింది. మన డైలీ బేసిస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగా నేమ్స్ అనేది వింటూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హఠ యోగా, అష్టాంగ యోగా, కుండలిని యోగా, రీస్టోరేషన్ యోగా, బిక్రమ్ యోగా, అయ్యంగర్ యోగా. ఎన్ని టైప్స్ మనకి యోగాలో ఉన్నా కూడా ప్రతి ఒక్క టైప్లో డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ ప్రిన్సిపల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యంగర్ యోగాలో ఏంటి అంటే బెల్ట్, బ్లాక్స్ యూజ్ చేసి యోగాసనాస్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ బిక్రమ్ యోగాలో ఏంటి అంటే ఒక రూమ్లో సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఆసనాస్ అనేది చేస్తూ ఉంటారు. అలానే ఈ శివానంద యోగాలో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే 5 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని యోగా అని చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆసన. ఈ ఆసన అనేది ఫ్లెక్సిబిలిటీకి, స్టెబిలిటీ ఉండడానికి చేస్తూ ఉంటాము. అండ్ సెకండ్ వన్ ప్రాణాయామ. ప్రాణాయామ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటామో ఆసనాస్ తర్వాత మనకి ప్రాణ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ రిలాక్సేషన్. మనకి ఆసన, ప్రాణాయామ ఎంత ఇంపార్టెంటో ఆ రెండు చేసిన తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడు మనకి ఓవరాల్ బాడీ అనేది రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ డైట్. మనకి ఆసన, ప్రాణాయామ, రిలాక్సేషన్తో పాటు ప్రాపర్ డైట్ తీసుకున్నట్లు అయితే వెయిట్ లాస్కి, స్టెబిలిటీకి, స్ట్రెంగ్త్కి, ఫ్లెక్సిబిలిటీకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మీకు కనుక స్పెసిఫిక్ హెల్త్ కండిషన్స్ ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని డైట్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే స్పిరిచువల్ అండ్ పాజిటివ్నెస్. మనం ఈ సొసైటీలో ఉండాలి అనుకున్నట్లయితే మనం మన గురించి పాజిటివ్గా, పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా లేదా వాళ్ళ గురించి మొత్తం మనం పాజిటివ్గానే అనుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా అనుకుంటామో స్పిరిచువల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో మనము ఈ 5 ప్రిన్సిపల్ ఒకటేసారి చేయడం వల్ల హోలిస్టిక్ హెల్త్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ శివానంద యోగా అనేది ఎవరెవరు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ బిగినర్స్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ వాళ్ళు 5 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఈ యోగా చేయడం వల్ల వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, మెటబాలికల్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటుంది. అలానే పెద్దవాళ్ళు కూడా ఇది చేయాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆసనాస్ చేయలేకపోయినా కూడా చైర్లో కూర్చొని బేసిక్ వార్మప్ చేసుకుంటూ, బ్రీతింగ్ టెక్నిక్స్ చేసుకుంటూ, రిలాక్సేషన్ టెక్నిక్స్, డైట్ అనేది కూడా చేస్తూ ఈ శివానంద యోగాని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఈ శివానంద యోగా అనేది స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మీరు కనుక ఈ శివానంద యోగాని ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలకు వచ్చినట్లయితే మేము దగ్గరుండి మీకు ఈ శివానంద యోగా యొక్క ప్రిన్సిపల్స్ని నేర్పిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.